శమంతక పంచకంలో పాండవుల వారసుడైన జనమేజయ మహారాజు ఒక మహాయజ్ఞాన్ని చేస్తున్నాడు. యజ్ఞము అంటే ఒక పెద్ద పూజ, అగ్నిహోత్రాలు ఉంటాయి, అందులో హోమాలు చేస్తారు, మంత్రాలు చదువుతారు. అంతా మొత్తం ఆ పరిసరాలన్నీ కూడా పవిత్రంగా ఉండాలి అని చూసుకుంటారు. ఈ యజ్ఞం జరుగుతోంది. ఆ పరిసర ప్రాంతాలు పర్యవేక్షణ చేస్తున్నారు జనమేజయుడి సోదరులు. ఆ సమయంలో ఒక కుక్క పిల్ల వచ్చింది ఆ ప్రాంతంలోకి. రాగానే వీళ్ళు పోనీ తోలేయచ్చు, దాన్ని కొట్టారు కర్ర పుచ్చుకొని. కొట్టగానే అది కుయ్యో మొర్రోమంటూ తల్లి దగ్గరికి పోయి ఏడ్చింది. తల్లి చూసింది. ఇది తల్లి హృదయం తల్లడిల్లుతుంది బిడ్డకి ఏదైనా అయితే. అది జంతువు కానీ మూగజీవులు అంటాం మనం, వాటికి భాష వచ్చు. ఆ భాష మనకి అర్థం కాదు, మన భాష అవి అర్థం చేసుకుంటాయి. తిన్నగా ఈ తల్లి కుక్క, శునకం అందం, శునక రాజం అందం దాన్ని. ఈ తల్లి కుక్క జనమేజయుడి దగ్గరికి వెళ్ళిపోయింది, నిరాటంకంగా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి అతనికి ఓ రాజా అని పిలిచింది. పిలిచేసరికి తను వింటున్నాడు ఈ శునకం చెప్పే మాటలు. దాని భాషలో చెప్తోంది, ఈయనకి ఆ భాష అర్థం అవుతుంది. తగునిది తగదని, తగునిది తగదని మదిలో వగవక సాధులకు పేదవారలకెగ్గుల్ మొగిచేయు దుర్వినీతులకగు అనిమిత్తాగమంబులైన భయంబుల్. నీ తమ్ముళ్ళు ఇలా చేశారయ్యా అంటే ఈ మాటలు చెప్పేసి వెళ్ళిపోయిందండి. అసలు ఈ పద్యంలో మనం ప్రతి ఒక్కరికి కూడా అవసరమైన పద్యం ఇది. ఏమిటంటే మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అని ఎవడో చెప్పక్కర్లేదు. మన మనస్సులో కనుక కాసేపు ఆలోచించినట్లయితే చెయ్యదగిన పనేదో చెయ్యకూడని పనేదో మన మనస్సు మనకి చెప్తుంది. అందుకనే తగునిది తగదని, ఇది మంచిది ఇది చెడ్డది, ఇది చేయొచ్చు చేయకూడదు అని మనస్సులో కాసేపు ఆలోచించకుండా తొందరపడి చేసేసిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఎవరికి చేస్తారు? అది సాధులకు, అంటే మంచి వాళ్ళకి. లోకంలో వాళ్ళు మంచి వాళ్ళు, ఒకళ్ళ జోలికి వెళ్ళరు, ఎవరికి కీడు తలపెట్టరు. అందరూ హాయిగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి అని కోరుకుంటారు వాళ్ళు. మనస వాచ కర్మణ, మాటల్లో కానీ ఆలోచనలో కానీ మాటల్లో కానీ చేతల్లో కానీ ఎవ్వరికీ అపకారం తలపెట్టరు. అటువంటి సజ్జనులు ఉన్నారు వాళ్ళకి. ఇక పేదవాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు. వీళ్ళు ఆర్థికంగా అంటే మనం ఈ బంగారము కాసులు డబ్బులు రూపాయలు నాణ్యాల్లో చూస్తున్నాం మనం. ఆ విధంగా వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి డబ్బు లేదు కానీ వీళ్ళకి ఇతరమైనటువంటి అంశాలు, డబ్బు కంటే విలువైన అంశాలు ఎన్నో వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ సంపద ఉంది, వాళ్ళది జాలి గుండె. మంచి ఉత్తముడైన మనిషికి కావలసిన లక్షణాలన్నీ కూడా కేవలము డబ్బును బట్టి రాదు. ధనవంతుల్లోనూ సజ్జనులు ఉన్నారు, పేదవారిలోనూ కూడా సజ్జనులు ఉన్నారు. వాడు సజ్జనుడు కాకపోయినా సరే వాడికి అపకారం చేయకూడదు. మనం సజ్జనులకు అపకారం చేయకూడదు, పేదవారికి అసలు చేయకూడదు. మరి ఏమిటి చేస్తే ఏమవుతుంది? ఇక్కడ చెప్తున్నాడు, నీకు నరకం వస్తుంది పాపం చేస్తే, పుణ్యం చేస్తే స్వర్గం వస్తుందని చెప్పట్లేదు మహాభారతంలో. నువ్వు ఇట్లాగా మనసులో ఆలోచించకుండా ఈ మంచి వాళ్ళకి పేదవాళ్ళకి అపకారం చేస్తే, కీడు చేస్తే, ఎగ్గు చేస్తే నిన్ను జీవితాంతం భయం వెంటాడుతుంది. ఏమవుతుంది భయం వెంటాడితే? నేను చాలా భయం లేనివాడిని, నేను చాలా ధైర్యవంతుడిని, నాకు భయం అంటే ఏమిటో తెలియదని చాలామంది చెప్తారు. ఒట్టి మాట అది. ఎంతటి వాడినైనా సరే భయం లొంగ తీస్తుంది.
భయము పాపం కంటే ఎక్కువ శిక్ష. దానికి మించిన శిక్ష ఈ భూలోకంలో ఇంకోటి లేదు. వాడు కూర్చుంటే భయం, అడుగు తీసి అడుగు వేస్తే వాడికి భయం, ఈ పక్కకి చూస్తే భయం, అన్నం తినేటప్పుడు భయం, మాట్లాడేటప్పుడు భయం, ఎక్కడికైనా వెళ్ళి ప్రయాణం చేస్తుంటే భయం, నిద్రపోతుంటే భయం, కలలో కూడా భయమే వెంటాడుతుంది వాడిని. ఇలాంటి పేదవాళ్ళకి, మంచి వాళ్ళకి అపకారం చేసిన వాళ్ళని ఈ భయం వెంటాడుతుంది. అది పెద్ద శిక్ష. నువ్వు ఆ జోలికి వెళ్ళకూడదు. మనం ఏం చేయాలి? మనం కాసేపు ఆలోచిద్దాం. ఒక్క క్షణం ఈ పని మనం చేయొచ్చా, చేయకూడదా? నీ మనసు చెప్పింది చేయమని, దాని ఫలితం నువ్వు సంతోషంగా అనుభవిస్తావు, మంచి అయినా చెడు అయినా కూడా. మనసు ఖచ్చితంగా ఎప్పుడు కూడా నువ్వు చేయొద్దురా అనే చెప్తుంది. దాన్ని నోరు నొక్కేసి మనం చేస్తాం చెడ్డ పనులు. సరే, ఇది మనం ఈ కథ ద్వారానే కాదు, భారతంలో ఇట్లాగా అడుగడుగునా కూడా మనం ఎన్నో ఆచరించడానికి వీలేము. ఏమవుతుంది? మనకి నష్టం వస్తుందా? సజ్జనులకి, పేదవాళ్ళకి అపకారం చేయకుండా ఉంటే మనకేమైనా నష్టమా? ఏమీ నష్టం రాదు. పైపొచ్చి నీకు ఆనందం కూడా కలుగుతుంది. అందుచేత మనం అందరం కూడా ఈ నీతిని గుర్తుంచుకుందాం. చాలు. ఏ పని చేసినా కాసేపు ఆలోచిద్దాం. ఈ పని చేయటం వల్ల ప్రయోజనం ఏంటి, నష్టం ఏంటి? ఈ పని చేయటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? ఎవరికైనా అపకారం జరుగుతుందా, కీడు జరుగుతుందా ఈ పని చేస్తే? కాసేపు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని చేస్తే మొత్తం అందరం కూడా సుభిక్షంగా ఉంటాం. భారతంలోనే చెప్తాడు, ఇతరులు ఏ పని చేస్తే నీ మనస్సుకు కష్టం కలుగుతుందో ఆ పని నువ్వు ఇతరులకు చేయకు. సరే, ఎంత హాయిగా ఉంటుందండి, సులభంగా. నువ్వు ఎవడో గిచ్చాడు, నువ్వు గిచ్చకు. ఎవడో నిన్ను కొట్టాడు, నువ్వు ఇతరులను కొట్టకు. ఎవడో నిన్ను మోసం చేశాడు, నువ్వు ఇతరులకు మోసం చేయకు. జనం అంతా కూడా ఈ ధర్మాన్ని పాటిస్తే ఇంకా లోకం సుభిక్షంగా ఉండకుండా ఎక్కడికి పోతుంది? స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.